ఆచార్య దేవా ఏమంటివి జాతి నిపమున సూతసుల కింద నిలువల అర్హత లేదందువా. ఎంత మాట. ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుడి జననము ఎట్టిది, అట్టి జిగుప్సాకరమైన నీ సంభావము ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుని భార్యకు జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పితివేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యకు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని ఎందు పరాశరుని, ఆ పరాశుడి పల్లెపడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహైన అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్నా ఈ విధుల దేవుని కన్నలేదా. సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఈ వ్యర్థవాదం ఎందులకు.